కృష్ణయ్య గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ప్రిన్సిపాల్ కృష్ణయ్య గారు. ఓకే, డాక్టర్ వినోద్ సార్ని. డాక్టర్ సార్. ఎస్ సార్ కమ్ టేక్ 2 minutes. ఎస్ సార్. ఏడి కృష్ణయ్య గారు గారి రాలేదా వేదిక మీదకి? పిలవండి, ఎక్కడున్నాడు పిలవండి. రైట్. అందరికీ నమస్కారము. ఈరోజు స్వర్గీయ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మన మాల అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు ఆగస్ట్ 1న వచ్చిన తీర్పుకు మన కళ్ళిప్పి ఇవాళ మనం ఉన్న ప్రైడ్, సెల్ఫ్ ప్రెస్టీజ్ అనే సమస్యలకు ఇచ్చిన తీర్పుని జనాలు ఇవాళ బుద్ధి చెప్పే బాధ్యత మనకందరికి ఉందని మీ అందరితో నేను కోరుకుంటున్నా సోదరులారా. ఎందుకంటున్నంటే మన మాల కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్ నేను మొన్న జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇప్పటిదాకా మా సోదరులు అందరూ చెప్పిర్రు, సుప్రీం కోర్ట్ హైయెస్ట్ అగ్రీడ్. కానీ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన తీసుకున్న సపోర్ట్తో ప్రజల ఉన్న స్ట్రెంగ్త్, మనకున్న కెపాసిటీని అసెస్ చేయకుండా మనం ఎవరిదేం దోసుకున్నాము ఇప్పటిదాకా నాకు అర్థం కాలే. ప్రత్యేకంగా ఇలా మా నాయన గిట్ట బతుకుంటే ఆయనకు ఎంత పెద్ద ఆశలు ఉండే. ఇలా మా నాయన తరఫు నుంచి తీసుకున్న కార్యక్రమాన్ని మా తమ్ముడు బ్రదర్ నాగరాజు ఆయనతో పాటు ఉన్న బృందానికి సంబంధించిన ప్రతి ఒక్క పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. ఇన్ అడిషన్ మీరందరూ పూర్తిగా ఉన్న యావత్ తెలంగాణలో వచ్చిన సోదరులందరికీ నేను ఎందుకు చెప్తున్నంటే ఒక జిమ్మెదారు ఉన్నది. నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా నాయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన కులకు మన మాల సోదరులను కాపాడే బాధ్యత మాకుందని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. ఇది ఫస్ట్ కార్యక్రమం. అందరు మా గురించి ఎట్లనో మాట్లాడినారు. నాకు మా తమ్ముని కంట మేము బంగారు పల్లెలంలో పుట్టామంట, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట, గడ్డం ఖాందాన్ అంటే బిర్లా టాటా అని అటువంటి ఆరోపణలు వేసారు. మాకు తెలుసు మా కష్టమేందో, మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు. కింది స్థాయి నుంచి 50 ఏళ్ల సంది ఏం కష్టపడ్డామో మాకెరక. మా తమ్ముడు కంపెనీ పెట్టుకొని నడిపించిండు, 15,000 మందికి ఇలా నౌకరీలు ఇస్తున్నాం. ఎవరికి ఫ్రీగా చేస్తలేము, ఎవరి దగ్గర ₹1 కూడా ఇప్పటిదాకా సంపాదించలే. కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు. మా నాయన తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సేవ చేయనికే పెట్టిండు. అంతెందుకు మా తమ్ముని ఫ్యాక్టరీలో స్ట్రైక్ అయింది. అయితే మాకొచ్చి మా నాయనకు అడిగిండు. మా నాయన ఏమన్నాడంటే, అది నీ ఫ్యాక్టరీ, లేబర్ డిపార్ట్మెంట్ నాది, లేబర్ సోదరులందరూ నాది, ఆ లేబర్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో అది నీ హెడేకు, నాకు సంబంధం లేదని ఏ తండ్రి అయినా కొడుకుకు చెప్తాడా? అంటే అంత డెడికేషన్ కాంపిటీషన్ ఉన్న మా కుటుంబము, మన మాల సోదరులను కాపాడుకునే బాధ్యత మాకు ఎట్లుందంటే మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మీరు ఉన్నారు. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకొక పెద్ద మాట చెప్పేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏమన్నాడు? రైజ్ ఫ్రమ్ ద ఫీనిక్స్, agitate, exploit your personal talent, exploit what you are. Every person in this country who belongs to our community has got the capacity to talk, make your communication so strong that people will understand you right from the bottom level, so that the highest people in Delhi listen to you. I assure and I plead with all the concerned people in this country, please understand our mind. We are Mala generated colleagues. We have our own strength, not 30 lakhs. We have got 30 crores out of 140 crores in throughout the country. And our 30 crores are going to tell Parliament, tell Honorable Rahul Gandhi ji, Modi ji, all the concerned people. We are not against anybody. We are not interested in trying to pick anything out of their pockets.
కానీ మీ అందరికీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడినంటే జిల్లాలకు గెలవాలని ఢిల్లీలో మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను సోదరులారా, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం ఎట్లా పని చేసుకోవాలి, ఏ సమస్య ఉన్నా కూడా అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే తోడు 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 అంటే ఇరగొట్టుడు, ABCD ఇరగొట్టి మనం ఉన్న మాల సోదరులకు అందరికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం కింద వాళ్ళు చాలామంది ప్లాన్ చేస్తారు. దయచేసి దాంట్లో పడకండి. నాకున్న అనుభవంతో మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంని జనాలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మేము పెట్టుకొని వచ్చి ఇవాళ మళ్ళా అన్నదమ్ములకు మా కుటుంబ సభ్యుల లెక్క మేము చూసుకునే బాధ్యత కింద మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం మీ అందరికీ సేవ చేసుకుంటూ ఈ ఉన్న సమస్య ఏమొచ్చిందో మళ్ళొక్కసారి మీ అందరితో అప్పీల్ చేస్తున్నా. యావత్ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో కూడా మనకు సంబంధించిన సోదరులకు అందరికీ వీఆర్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ మాలా ప్రైడ్, హానెస్టీ అండ్ డిగ్నిటీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళొక్కసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మన మాల సోదరులందరికీ నేను ఎందుకంటున్నంటే చేతులందరూ జోడించి మాలా జిందాబాద్, మాలా బాద్, మాలా జిందాబాద్, మాలా జిందాబాద్. ఈ స్టేట్మెంట్తో ప్రజలందరికీ మళ్ళొకసారి నేను అప్పీల్ చేస్తున్నా. మనకు చాలా జిమ్మేదారు ఉన్నది, ముంగడ వేడుతుంది. అందరం కలిసికట్టి పని చేసుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున మీరందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి మా నాయన మీద ఉన్న ఆశీర్వాదము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశీర్వాదము, మా ఆర్గనైజర్ మా తమ్ముడు ఇంత కష్టపడి ఆయనతో పాటు నాగరాజు గారు, ఆయన వెంబడి ఉన్న కలీగ్స్ అందరికీ, వేదికపై ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న థ్యాంక్ యూ అన్న.